ఓ ఓ ఓ ఏమండే మరి అరకు వ్యాలీకి ఎంత దూరం ఉంది? అరకు వ్యాలీకా? అడ్డదారిలో పోనే 50 మైళ్ళు ఉంటుంది. 50 మైళ్ళా? అవునండి. మావయ్య, మనం ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్దాం. నువ్వేం దిగులు పడకలడు. మన రాముడు భీముడికో పాట వినిపించావనుకో ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఉదయానికల్లా ఊరు చేరుకుంటాం. ఆ హై హై చేపలమ్మా చేపలు. ఓయ్ చేపలో. ఏంటి చేప? నా పేరు చేప కాదు, మీనాక్షి. మధుర మీనాక్షి ఉంది, అది నా పేరు. ఇక్కడెవరో ఆయుర్వేద వైద్యుడున్నట్టుగా ఆయన ఇల్లు ఎక్కడా? వైద్యుడు ఇల్లా? ఏ ఊరు మీది? శృంగవరం. మీ పేరు? సుబ్బయ్య. మీ నాన్న పేరు? రామయ్య. మీ తాత పేరు? సీతయ్య. మీ పక్కన పేరు హనుమయ్య? లేదులే నేను దీని పేరు అడిగేలే. అవును, లోపలెవరు? మీ నాయనమ్మా? ఓహో, వైద్యుడు అడ్రస్ కదా అడిగాం, వంశం గురించి ఎందుకు? అవునయ్యా, ప్రతివారి వంశం గురించి తెలుసుకోవాలి కదా. ఇదిగో ఈ చేపల్ని చూడండి, వీటికి వంశం ఉంది. దీని అమ్మ కృష్ణ, నాన్నేమో గోదావరి. కృష్ణని గోదావరి సైట్ కొట్టినందువల్ల కావేరిలో పుట్టి నా చేతుల్లో పడింది. సైటా? అదో పెద్ద కదా, తర్వాత చెప్తానులే. ఇలా చూడు, నిన్ను అడ్రస్సే కదమ్మా అడిగాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? కాస్త తెలిస్తే ఆయన అడ్రస్ చెప్పమ్మా. చాలా తొందరపడిపోతున్నారే. బండి పక్కన ఆపి అదిగో ఆ డౌన్ అలా తిన్నగా వెళ్తే ఆ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది. నేను వస్తాను. చేపల ఏయ్ తుమ్మముద్దు, ఏంటయ్యా? కలబంద వేరు, నేలవేమి వేరు, తులసి వేరు, ఈ మూడింటిని కలిపి చక్కగా నూరు. పార్టీకి నేనే మూల స్తంభాన్ని, ఫౌండేషన్ ని అంటూ ప్రతి ఒక్కరు తమ పార్టీని మొదలకంటూ నాశనం చేస్తున్నాడు. వాళ్ళకే రోగం వచ్చినా మనం అందిస్తున్నాం. మనకేమైనా అయితే వాళ్ళు పట్టించుకుంటున్నారా? రాజకీయాల గురించి మనకెందుకురా, మన జరుగుబాటు గురించి ఆలోచించు. అయ్యా, నాదొక ఐడియా. ఏంట్రా అది? నాటు మందులు తయారు చేసే కంటే నాటు బాంబులు తయారు చేస్తే మనకి మంచి లాభమేమో. నోరు మూసుకుని నేను చెప్పిన పని చేయరా. ఎవరైనా విన్నారంటే లోపల దొరుకుతారు. లోపల ఉండాల్సిన వాళ్ళంతా బయట ఉంటున్నారు. మీరు ఒకరండి బతకడం చేతకాని వాళ్ళు. మావయ్య, వైద్యులు వీళ్ళై ఉంటారు. అయ్యా, ఇక్కడ ఆయుర్వేద వైద్యులు మీరేనా? నేనే. ఏమిటి విషయం? మా అమ్మగారికి మతిస్థిమితం లేదు, ఆమెకి వైద్యం చేయాలి. అందుకే మీ దగ్గరకు వచ్చి. ఆవిని తీసుకొచ్చారా? బండిలో ఉన్నారు. వెళ్ళి ఇక్కడికి తీసుకురండి. రండి మావయ్య. జాగ్రత్తమ్మా. అమ్మా, ఇటు ఇటు పక్క. అమ్మా, బాబు. అయ్యా, ఈవిడ మీ అమ్మగారా? ఏమైంది? నాకు ఊహ తెలుసున్నప్పటి నుంచి మా అమ్మ ఈ స్థితిలోనే ఉంది. మతిస్థిమితం లేదు. అమ్మా. మతిస్థిమితం లేదా? ఎప్పటి నుంచి? తెలీదండి. మరి మీ నాన్న? అయ్యా, మా నాన్న కట్టిన తాళి మాత్రమే మా అమ్మ గుండెల మీద ఉంది. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నని చూసిందే లేదు. ఈ భూమి మీద ఉన్నారో లేరో కూడా నాకు తెలీదు. ఆమెకి నయమయ్యి ఆమె చెప్తే గాని మా నాన్నెవరో నేను తెలుసుకోలేను. మీరు ఎలాగైనా నయం చేయాలి. 12 సంవత్సరాలుగా మేము చూడని వైద్యుడు లేడు, వెళ్ళని ఊరంటూ లేదు. ఆఖరికి మీ గురించి విని ఇక్కడికి తీసుకొచ్చామయ్యా. దిగులు పడొద్దు బాబు, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. త్వరలోనే నయమవుతుంది. అయ్యా, ఆమె ఇక్కడే ఉండి వైద్యం చేయించుకుంటే త్వరగా నయమవుతోంది. ఎందుకంటే ఈ వైద్యం చాలా నిత్య నియమాలతో చేయాలి. వ్యాధి గుణమయ్యేంత వరకు నా దగ్గరే ఉండనివ్వండి, నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే అయ్యా. రండి వెళ్దాం. రారా బయటికి. అరే విజయభూపతి, రారా బయటికి. స్వాగతం. 18 గ్రామాలకు జమీందారైన విజయభూపతి సుస్వాగతం. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ రోజు విశేషం ఏమిటో తెలుసా? పనివాడితో లేచిపోయిందే నీ ప్రియమైన చెల్లెలు. తను పారిపోయిన రోజులు గుర్తు చేసుకునే రోజు ఇది. పారిపోయిందే అది నీకు చెల్లెలు మాత్రమే, కానీ అది నాకు భార్య.
నీ చెల్లెలు పనివాడితో లేచిపోయినా తెలిసి ఊరుకున్నావే, నువ్వు మగాడివేనా? అందుకే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ చీర గాజులు నేను నీకు బహుమతిగా తెస్తున్నాను. రేయ్, బావుకి మర్యాదలు చేయండి రా. ఇదిగో ఈ గాజులు తడుకో. ఈ చీర నీ చెల్లెల కోసం కొన్నావు, నువ్వు కట్టుకో. ఈ పూలు పెట్టుకో. ఈ బొట్టు పెట్టుకుని ఆడింగ్ గోల్డ్కి తిరుగు. ఇక్కడి నుంచి మగాడిగా చచ్చావనుకో, ఇదిగో ఈ బియ్యం నోట్లో పోసుకో. ఇలా చూడు, నీ చెల్లెలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని దాని మెళ్ళలో నేను తాళి కట్టేంత వరకు ప్రతి సంవత్సరం నీకు ఈ మర్యాద తప్పదు. అంతవరకు నువ్వు బతికున్న శవానివి. నా భార్య లేచిపోతుంటే మీరందరూ ఉండి నాకు ద్రోహం చేశారు కదూ. ఇన్ని సంవత్సరాలైనా సరే దాన్ని మీరంతా నాకు అప్పగించాలి. అంతవరకు ఈ ఊర్లో పెళ్లి, పేరంటం, శ్రీమంతం అంటూ ఎటువంటి శుభకార్యాన్ని నేను జరగనివ్వను. జరిగిందా కర్మాంతరమే. జమీందారు విజయభూపతి చెల్లెలు పరివాడితో లేచిపోయి ఎన్ని సంవత్సరాలైంది చెప్పండ్రా? 16 సంవత్సరాలైంది. పనివాడితో వీడి పెళ్ళం లేచిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 16 సంవత్సరాలైంది. పనివాడికి వీడు బామ్మర్దే ఎన్ని సంవత్సరాలైంది? 16 సంవత్సరాలైంది. వీడి మాన మర్యాదలపై ఎన్ని సంవత్సరాలైంది? 16 సంవత్సరాలైంది. విజయ, అమ్మ విజయ, విజయ, అమ్మా విజయ, 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 అమ్మా విజయ, విజయ, అమ్మా విజయ, 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 ఎన్నాళ్ళు ఇలా తలుపులు మూసుకొని గదిలోనే కూర్చుంటావు? వచ్చి భోజనం చెయ్యమ్మా. నేను రాను. ఈ ఇంటి నుంచి ఏనాడైతే మీ పిల్లలు బయటికి వెళ్ళిందో ఆనాటి నుంచి మనం అవమానించబడుతున్నాం. ఆనాడు మీ పిల్లలు గడప దాటిపోవడం వల్లే కదా ఈ రోజు ఒకడు గడప దాటొచ్చి మిమ్మల్ని అవమానించి వెళ్ళాడు. కన్న తండ్రిని అనరాని మాటలంటే ఈ కూతురు మాత్రం తట్టుకోగలదు. నేను వాడికి ఎప్పుడో సమాధి కట్టేవాడిని, కానీ నువ్వు అనాథమవుతావని విగ్రహించుకున్నాను. నా ఒక్కదాని క్షేమం కోసం మీరు ఓర్పుతూ ఉంటున్నారు, కానీ అందువల్ల ఈ ఊళ్ళో ఉంటున్న కన్న పిల్లలందరూ మనకు ఒక మంచి రోజు వస్తున్న నెమ్మదిగా ఉండగలరా? ఈ ఇంట్లో జరిగిన ఒక్క తప్పు వల్ల ఊరంతా శిక్ష అనుభవించాలా? ఈ ఊరి వాళ్ళకి ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుందో అప్పుడే ఈ గది తలుపులు తెచ్చుకుంటాయి. ఏంట్రా పెళ్లి వంటల వాసన వస్తుంది? ఏ ఇంట్లోనో చూడండి రా. ఆ ఇంట్లో కాదురా, ఏ ఇంట్లోనో కాదురా. ఈ ఇంట్లోరా. ఆ దుర్మార్గుడు మనల్ని ఎలాగో నెమ్మదిగా ఉండనివ్వడు కానీ మనం షష్టిపూర్తి కాగానే ఎక్కడికైనా పారిపోదామా? ఏమిటా చదువుతాను ఇంట్లో? అయ్యగారు ఎందుకో రమ్మన్నారంట? అవునమ్మా, నేను విజయ్ని ఎంతో ఓదార్చాలని ప్రయత్నించాను, కానీ వినకుండా రూమ్లో తలుపులు వేసుకుని కూర్చుంది. మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, దానికో 4 మంచి మాటలు చెప్పి అలా బయటికి తీసుకెళ్లి తన బాధ మర్చిపోయేటట్టు చేసి పుణ్యం కట్టుకో. ఎందుకయ్యా అంత పెద్ద పెద్ద మాట్లాడతారు? ఇప్పుడు చూడండి, మీరు కళ్ళు మూసి తెరిచేలాగా ఇల్లంతా కళకళ్ళాడేట అమ్మాయి గారిని నవ్వించి బయటకు తీసుకొచ్చేస్తాను. అమ్మాయి గారు, ఏంటమ్మా మొహం అలా తిప్పుకుంటున్నారు? 2-3 రోజులుగా మిమ్మల్ని చూడడానికి రాలేదనేగా కోపం. ఏం చేయనమ్మా, సంతకెళ్ళి చేపలు అమ్మేసి మన ఊరి టూరింగ్ ట్యాక్సీస్ లో సినిమా చూడ్డానికని వెళ్ళాను. తీరా చూస్తే మరి ఎన్టీఆర్, సరోజదేవి తాకుడు ముసలి సినిమా చాలా గొప్పగా చేశారులేండి. యాక్టింగ్ ఒక సీన్ లో అయితే అమ్మా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ లేదు,
సరోజదేవికి ఓడి లేదు. అదే సమయంలో 10 మంది రౌడీలు వాళ్ళు తరుముకుంటూ వచ్చారు. దాక్కోవడానికి చోటే దొరకలేదు. ఒకే ఒక ఈత చాపుంది. ఇద్దరు అందులో దూరి దాక్కున్నారు. వాళ్ళిద్దరూ ఆ ఈత చాపలో ఏం చేస్తున్నారో అని ఆశగా చూస్తున్నానా, ఆ సమయం చూసి కరెంట్ ఆఫ్ చేసి పారేశాడు దొంగ వెధవ. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరు అందులో దూరి ఏం చేశారో తెలుసుకునే వెళ్ళాలని అక్కడే కూర్చున్నాను. ఇంతలో టెంట్ వాడొచ్చి టికెట్ డబ్బులు చేతిలో పెట్టి ఇంటికి తరివేశాడు. ఏంటల్లి, మనిద్దరం వెళ్ళి ఆ తర్వాత ఈత చాపలో వాళ్ళు ఏం చేశారో అని వెళ్ళి చూసొచ్చేద్దామమ్మా. ఏమ్మా, విజయ్తో నువ్వు మాట్లాడావా? ఏముంది? అయ్యగారు, నేను చేపలు పట్టే పోటీల్లో జయించాను, రకరకాల పచ్చ పొడిచే పోటీల్లో జయించాను. కానీ విజయ ముందు పట్టు కూర్చుంది. దాన్ని ఎలా మామూలు మనిషిని చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి మళ్ళీ? నువ్వు చెప్పినట్లుగానే రాత్రి నిద్రలో లేచి నడిచి వెళ్ళాను. ఆ విధవ నా వెనకాలే వచ్చాడు. నాకు నిద్రలో నడిచే జబ్బుందని నవ్వేశాడు. ఎలా ఉంది మన ఐడియా? ఇక జన్మలో చస్తే నీ వెంట పడ్డు. మన ప్రేమకు వాడు అడ్డం రాడు. ఇదే మన ప్రేమకు పునాది. అవును, వాడికంటే నాలో ఏముందని ప్రేమించావు? కల్లా కపటం లేని నీ మనసు, గోలికాయ లాంటి నీ కళ్ళు, నల్ల తాచుకోవ లాంటి నీ రంగు, చీకట్లో మాత్రమే కనిపించే నీ పళ్ళు, అన్నిటినీ మించి అప్పుడే పుట్టిన పంది పిల్లలాగా బొద్దుగా ఉంటావు. అందుకే నువ్వంటే పడి చస్తాను. అబ్బా, నన్ను ఇష్టపడ్డ నీకు ఏం కావాలో చెప్పు, తెచ్చి పెడతా. నేనేమన్నా పట్టు చీరలు నగలు కావాలని అడిగాను. మరి 2 ముద్దులా? అది కాదయ్యా, 2 అరటిపళ్ళు కావాలి. ఇలా చూడు, నీకేం కావాలో అడుగు, తెచ్చి పెడతా. కానీ అరటిపళ్ళు మాత్రం అడగొద్దు, అవి ఇప్పుడే ఇచ్చానంటే పెద్ద గొడవ అయిపోద్ది. సర్లేవయ్యా, నీతో గొడవ ఎందుకు, నీ ఇష్టం వచ్చినప్పుడు తెచ్చు. అలా అయితే ఓకే. రా. నాయనా విశ్వం, అమ్మని తీసుకెళ్ళి ఏట్లో స్నానం చేసి తీసుకురా. వెళ్ళు. కోయిలా చిలిపి కోయిలా, నీ గూడు వీడి గొంతు విప్పి పాడు. వింటే అదైనా వింటే మళ్ళీ గతము తెలిసి తల్లి బాధ తీరు. కోయిలా చీపి కోయిలా, నీ గూడు వీడి గొంతు విప్పి పాడు. వింటే అదైనా వింటే మళ్ళీ గతము తెలిసి తల్లి బాధ తీరు. గాలి ఓ కొండగాలి, నీలాలి పాటతోటి పేర తీర్చు. మరచి సారాద మరచి మనలో పనేద తెలి తల్లి మనసు. కలవంటి పాటనే పాడగా శివవంటి నీ బాధ కలగాలని, నా పాట నీ గుండెలో మోగగా ఇన్నాళ్ళ మరపింక తీరాలమ్మా. ఒకటే స్వరం అది నావరం, తపసే పండి తల్లి నన్ను గుర్తించాలి. కలతీరగా కథమారగా ఏనాడైనా ఒడిని ఎదురించాలి. కోయిలా చీపి కోయిలా, నీ గూడు వీడి గొంతు విప్పి పాడు. వింటే
అదైనా వింటే మళ్ళీ గతము తెలిసి తల్లి బాధ తీరు కోయిలా చీపి కోయిలా ప్రతిరోజు నీలాల పోసేనులే కలలోన విరులెన్నో ముడిసేనులే పసిపాపగా పువ్వతిని పిల్చనా ఏ తల్లిగా నిన్ను లాలించనా నవమాసము నను మోసిన ఆ తల్లి కంటే దైవమెక్కడుంది నాకు నా గుండెలో నా గోతులో అనురాగాలే మోగేను ఈ తల్లి కొరకు కోయిలా చీపి కోయిలా నీ గూడు వీడి గొంతు విప్పి పాడు వింటే అదైనా వింటే మళ్ళీ గతము తెలిసి తల్లి బాధ తీరు గాలి ఓ కొండ గాలి నీలాలి పాపతోటి తేగ తీస్తూ మరచి తానాద మరచి మనలోక మీద తెలివి తల్లి మనసు కోయిలా చీటి కోయిలా ఏమిటి బాబు మా అమ్మని తొందరగా నయమైపోతుందా అందుకోసమే కదా బాబు ఇంతకాలంగా శ్రమపడుతున్నాను 12 ఏళ్ళకు ఒక్కసారి పూర్వంగా పూసే మూలికల పువ్వు ఒకటి ఈ సంవత్సరం పూస్తుంది. అయితే ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది? అదిగో కనిపిస్తోంది, ఆ కొండ శిఖరం మీద ఉంటుంది. చింతగాంధారి అని పేరు. దగ్గరికి వెళ్తే మల్లెపూ వాసన వేస్తుంది. ఆ మొక్కగాని దొరికిందంటే తొందరలోనే మీ అమ్మక నయం కావచ్చు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానండి. ఎలా తెస్తావయ్యా? అది చాలా ఎత్తైన కొండ బాబు, వెళ్ళడానికి సరైన దారే లేదు. మూలిక తేవడానికి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు బాబు. చూడండి, మా అమ్మ కోసం ఎలాంటి కష్టానైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. అమ్మకి త్వరగా నయం అవ్వాలి, అదే నా కోరిక. విశ్వం, వాళ్ళల్లో జాగ్రత్త బాబు. అయ్యా, ఎవరో ఇద్దరు దొంగ పెళ్లి చేయడానికి అడవిలో కడుతున్నారు. ఎవరు అది? అమ్మ కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తనకి త్వరగా నయం ఇవ్వాలి, అదే నాకు కావాల్సింది. ఎవరా మీరు? ఏరా, నాకు తెలియకుండా పొరుగు నుంచి వచ్చి దొంగ పెళ్లి చేస్తున్నారా? దొంగ పెళ్ళా? ఏమిటి మీరు అనేది? మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, అందుకని మూలికి తీసుకెళ్తున్నాం. మూలిక ఏది ఇలాగి? ఎందుకు? అయ్యో రండమ్మా, కొంచెం ఉండు. ఇది చాలా కష్టపడి సంపాదించానండి. దీన్ని తీసుకెళ్తే మా అమ్మకి త్వరగా నయమవుతుంది. ఏంటండి?
పెద్ద సామ్రాజ్యం. పట్టుకో. ఎదుగా పట్టు. మామయ్య వద్దు. వీళ్ళతో గొడవ పెట్టుకోవడం ముఖ్యం కాదు. కష్టపడి తీసుకొచ్చి నీ మూలకి తీసుకెళ్ళి అమ్మతో నయం చేయటం ముఖ్యం. అది కాదు మాయా, వాళ్ళని ఏమండి వాళ్ళ ఊళ్ళో రాక్షసులు. వాళ్ళని చూసి ఊరే భయపడుతుంది. మీరు వాళ్ళని ఎదిరించి సాగు కొట్టారు. ఆ తర్వాత మీకేదైనా ఆపదొస్తే నేను ఎవరికి భయపడను. అన్యాయం అక్రమం ఎక్కడ జరిగినా దాన్ని ఎదిరించడానికి వెనకాడను. రామాయణంలో వాళ్ళు ఎక్కడ అన్నీ వస్తుంది. ఎవరండి కొత్తగా ఇద్దరు వచ్చారే, వాళ్ళు ఎక్కడ? ఎరా కనబడ్డారా? ఇళ్ళని వెతికమయ్యా, ఎక్కడ కనిపించలేదు. తప్పించుకున్నారా? వాళ్ళు పొరుగు రోళ్ళు ఉంటారు, అందుకే భయపడి ఊరొదిలి పారిపోయి ఉంటారు. రండ్రా. నా మాట విను, నీ బాబు కోసం నేను చెప్తాను. నా మాట విను. స్వామి, నిన్ను వెతుకుంటూ నీ కోసం వస్తుంటే నువ్వే వచ్చేసావు. నా కోసం ఏంటి ఏంటి విషయం? మళ్ళీ నువ్వు కాస్త ఆ పెళ్లి నిలబడు. ఒరే స్వామి, నేను ఈ వంట మనిషి మళ్ళీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాను రాను దీని పద్ధతే బాగలేదురా. ఏమండి? సడన్ గా అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచి బయటికి వెళ్తుంది. వదిలితే నువ్వు దాంతో కలిసి వాకింగ్ వెళ్ళట్టున్నావు. అది కాదయ్యా, వెళ్తే వెళ్ళింది, చిన్నగా బావిగట్ట మీదకి వెళ్ళి పడుకుంటుంది. ఇవాళ బావిగట్ల పడుకున్నది, రేపు మా ఇద్దరికి పెళ్ళయ్యాక ఎదురింటి వాడి పక్కన పడుకుంది అనుకో, ఆ తర్వాత నా బతుకు బస్ స్టాండ్. స్వామి, బహుశా దానికి ఏదన్నా గాలి ధూళో సోకిందేమో. గాలి లేదు ధూళి లేదు, దీనికి సరైన వైద్యం నాకు తెలుసు. వైద్యం నీకు తెలుసా, నీ గురువుకి తెలుసా?
అతనికి ఏం తెలిసే పార్టీస్ కాబట్టి నేను ఈ కాలాన్ని తగినట్టు లేటెస్ట్ టైప్ లో చేస్తాను. లేటెస్ట్ టైప్ లో ఇలా వచ్చాయి. ఈ పిల్లకి స్లీపింగ్ వాకింగ్ వ్యాధి ఉంది. అంటే ఏంటి? అది నీకు తెలియదులే. మన శరీరంలో కోట్ల కొద్ది నరాలు ఎన్నో ఉన్నాయి కదా, అందులో ఒక నరం మెలిక పడింది. అది ఎక్కడ ఏ చోట అనేది కనిపెట్టి ఇలా టెస్ట్ చేసి అలా సరి చేస్తేనే స్లీపింగ్ వాకింగ్ వ్యాధి ఏమవుతుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? నువ్వు తప్పక ఆవిడ పంపించు. ఇప్పుడు అదేం కుదరదు. ఇలా చూడు, నీకు ఆవిడకి పెళ్లి జరిగి నీ పెళ్ళం అయిన తర్వాత పక్కింటి గడ పడుకోకూడదు కదా. అవును, మరి సరి చేయాలంటే పంపించు. సరి చేస్తావు కదా? సరిగ్గా చేస్తా. అక్క అలా చూడు. అక్క ఊరు కాని ఊరొచ్చినాడు, కాళ్ళ చేతులు ఆడిస్తూ విద్యలను చూపిస్తుంటే అతనికంటే మన తప్పుతున్నా మన తడాక చూపించు. అక్క అక్క ఉంగక్క. ఎందుకురా? అతను వంగుతున్నాడు కదా. అక్క సరిగ్గా వంగక్క. అతను ఎలా వంగుతున్నాడు చూడు. ఎలా ఉంది? పర్వాలేదు. అక్క అతను పడుకుని ఏదో చేస్తున్నాడు, అలా నువ్వు చేయగలవా? చెయ్యగలవా అన్నా? ఇప్పుడు చూడు. అప్పుడే వస్తావా? అతను తల కిందగా నుంచున్నాడు, నువ్వు అలా నుంచోగలవా? నిల్చోగలను, కానీ కానీ లేదు గిని లేదు. ఇప్పుడు నువ్వు నిలబడలేదంటే మా అందరి పరువు పోతుంది. రే నేను ఎలా నుంచి నాకు పరువు పోతుందిరా. ఏంట్రా కర్రా తాడు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకవేళ చెట్టు ఎక్కడానికి వెళ్తున్నాడేమో. రండి వెళ్ళి చూద్దాం. అతను చెరువు దగ్గర తాడేది కడుతున్నాడు. నీకు పోటీగా చేపలు పట్టాడేమో. ఏంటది? నాకు పోటీగా? అది ఈ చెరువులో నాకు తెలియకుండా చేపలు పట్టేస్తాడా? అలా చూడట్రా, ఈతలు అదరుకుంటాడు పాపం. తాడు కట్టుకొని మరీ ఈదుతున్నాడు మొనగాడు. ఇప్పుడు చూడండి తడాక రండా. తాడు కట్టుకొని ఈత కొడుతున్నాడు అయ్యగారు. బాగా మునుగు. అతన్ని కాపాడక్క. ఏంట్రా? అక్క అతను నీళ్ళు నిండి చచ్చిపోతాడేమో, కాపాడక్క. కాపాడదా ఉంటావా? వాళ్ళెవరా? పట్టకొడుతుంది, పొబడాయింది, పానక ఉంది, పంజరం ఉంది, సోబడాయింది, ఇంగిడాయింది. ఊరి చెరువుల మండలం చేపలు, చేపల చూపులన అబ్బాయి గారి చెక్కారు. పట్ట పగలైన పట్టె మంచాల పాట
నేను చెప్పినట్టు చేయాలి ఏంటి డౌన్ అప్ డౌన్ అప్ అలా కదమ్మా ఇలా అంగు. అద్దగాడు చూస్తున్నాడు ఆ కాలు పైకెత్తమ్మా అబ్బా. ఈ కాలు పైకెత్తమ్మా అబ్బా ఆ కాలు పైకెత్తు అబ్బా ఈ కాలు పైకెత్తు డబ్బా ఏమిటా ఇది ఆనరాన్ని పెట్టుకున్నానయ్యా మళ్ళీ నేను కావాలిగా అవును నేను ముందు తెమ్మన్నాగా ఎక్కడ ఇదిగో ఇవ్వు దూరంగా వెళ్ళొచ్చా దేనికి మళ్ళీ నీకు పెళ్ళైన తర్వాత పక్కింట్లోకి వెళ్ళి పడుకోకూడదు కదా అందుకే దూరంగా వెళ్ళి ఉంచు నోరు తెరు కంపు కొడుతుంది నోరు ఉంది కదా పరా నువ్వు నోరు తెరమ్మా మందు చేతి చేయడం మర్చిపోయా ఏమిటా పిల్లలు ఊపేస్తున్నావు మంది ఇచ్చాను కదయా షేక్ చేయడం మర్చిపోయాను అందుకే ఇలా చేస్తున్నా పంది ఇచ్చేటప్పుడే బాగా షేక్ చేసి ఇవ్వచ్చు కదా ఇచ్చే ముందు షేక్ చేయొచ్చు ఇచ్చిన తర్వాత షేక్ చేయొచ్చు 2 in 1 ఇక మందు బాగా పనిచేస్తుంది రేపు ఇదే టైంకి తీసుకురా నేను ఇంకో టైప్ లో వైద్యం చేస్తాను ఒరే స్వామి నువ్వు ఎన్ని టైపుల్లో ఉన్నా వైద్యం చేసి నాకు కావాల్సింది ఆ అమ్మాయి వ్యాధి నయం కావడం అలా అయితే రేపు వచ్చేటప్పుడు వాటర్ బ్రాండీ 1 కిలో హల్వా తీసుకురా వాటర్ బ్రాండీ 1 కిలో హల్వానా ఎందుకు ఈమెకు జలగండ యోగా అనే ట్రీట్మెంట్ ఇవ్వాలి జలగండ యోగా అంటే ఏమిటి జలమంటే నీళ్లలో ఈవిని కూర్చోబెట్టి నేను 1 మంది కొట్టి ఈవిడకు హల్వా తినిపిస్తూ వైద్యం చేయాలి నీళ్లలో మందు కొట్టి హల్వా తినిపించే వైద్యం ఏమిటని మనది అరే పిచ్చినయ్యా ముళ్ళను ముళ్ళతోనే తీస్తాం కదా అదే విధంగా ఇది నువ్వు ముల్లే తీస్తావో మేకే తీస్తావో నా మళ్ళీకి డబ్బు నయం చేసే చాలు నీకేం కావాలన్నా తీసుకొచ్చిస్తాను అయితే మనం నరాన్ని ఎత్తుకుందామా ఎవరు నువ్వు మా అమ్మకి అన్నం తినిపించడానికి నువ్వెవరు ఇంత తప్పేముంది ఎవరు పడితే వాళ్ళు అన్నం పెట్టడానికి మా అమ్మ బిచ్చగత్తి కాదు ఏదో దురుద్దేశంతోనే నేను లేని సమయంలో వచ్చి మా అమ్మని మంచి చేసుకోవడానికి నేను పాడిన పాటే పాడి నేను పెట్టినట్టే అన్నం పెడుతున్నాను మీ అమ్మ కాలుదారి నీళ్ళలో పడిపోతే ఆమెను కాపాడి పాట పాడి బుద్ధుడిస్తూ అన్నం పెట్టాను తప్పేం లేదా మీరు ఊరుకోండి ఇలా చూడు మా అమ్మకి ఏదైనా ఆశ చూపించి అన్నం పెడితే మరుసటి రోజు అలా చేస్తేనే కానీ అన్నం తిందాం ఇవాళ నిన్ను చూసి భోంచేసింది రేపు నువ్వు వస్తేనే కానీ భోంచేయని మొండికేస్తే అప్పుడు నేనేం చేయను నేను ఎప్పుడైనా ఇక్కడికి రావడానికి సిద్ధమే వద్దు మా అమ్మని కాపాడినందుకు కృతజ్ఞత అంత మాత్రాన ఇంటికి వచ్చి అన్నం పెట్టడం పాట పాడడం మొహపరిచయం లేకుండా ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు చూస్తే గొప్ప ఇంటికి ఎలా ఉన్నావు ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా వెళ్ళిపో ఇంకా నిలబడవు పో వెళ్దాం విశ్వం ఆ అమ్మాయి మీ అమ్మని కాపాడింది కదా నువ్వెందుకు అలా తిట్టా ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఈ ఊరు జమీందారు గారి కూతురు మనం వాళ్ళ ఇంటి ముందు తపస్సు చేసినా ఆమె మనకు కనిపించదు ఏదో అదృష్టం కొద్దీ మన ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి మనసు గాయపరిచావే చూడండి నాకు మాత్రం అమ్మాయిని బాధ పెట్టడం అనేది సరదానా మా అమ్మ ఒక పసిబిడ్డ లాంటిది అమ్మకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడం లాంటిది అనుకుంటున్నాను ఆ అమ్మాయి తన మనసులో ఏదో అభిమానం పెంచుకుని ఆ తర్వాత ఇబ్బంది పడకూడదు అందుకే అమ్మాయిని కసురుకున్నాను ఏంటమ్మా విజయ 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 మళ్ళీ అయ్యగారు విజయకి ఏమైంది
ఆ అమ్మాయి గారి మనసు బాగోలేక మళ్ళీ గద్దలుపులు మూసుకున్నారయ్యా. 10 రోజులుగా ఏదో పాట వింటూ సంతోషంగానే ఉందిగా. ఏ పాట విని అమ్మాయి గారు సంతోషపడేవాళ్ళం, ఆ పాట పాడే అతనే ఇకపై తన పాట వినకూడదని ఆ ఛాయలకే రావద్దన్నాడు. నా కూతుర్ని అక్కడికి రానివ్వనన్న వాడిని నా ఇంటికే పిలిపిస్తాను. నా బిడ్డ కోసమే అతన్ని పాడిస్తాను. నా బిడ్డ సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. ఎక్కడున్నాడు వాడు? సుబ్బరామయ్య గారింట్లో. రండి, ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. అయ్యో, నువ్వు బయటికి రాకూడదమ్మా, బుద్ధిగా లోపలే పడుకోవాలి. నా మాట మంచిదాని కదా, బయటికి రాకూడదమ్మా, బయటికి రావద్దు. ఏమిటి విషయం చెప్పండి. ఏనాడో నా ఇంటి చుట్టూ గిరి చేసుకున్నా నేను ఇవాళ జరిగిందంతా మర్చిపోయి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ఏది మనసులో పెట్టుకోకుండా నాకు సాయం చేయాలి. చావు బతుకుల్లో ఉన్న శత్రువునైనా బతికించేదే వైద్యం. నేను వృత్తికి ఏనాడు ద్రోహం చెయ్యను. గతాన్నంతా ఎప్పుడో మర్చిపోయాను. నా వల్ల నీకు ఏ సాయం కావాలో చెప్పండి, చేస్తాను. గడప దాటి బయటికి రాని నా కూతురు మీ ఇంట్లో ఉండే కుర్రాడి పాట విని తన మనసు మార్చుకుందని తెలిసి నేను ఎంతో సంతోషించాను. కానీ నా బిడ్డ ఇక్కడికి రాకూడదని ఆ పాటలు పాడే కుర్రాడు చెప్పాడు. నా బిడ్డ మొహంలో మునుపట్ల సంతోషాన్ని నేను చూడాలి. ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి నా కోసం కాదు, మా అమ్మాయి కోసం పాడమని చెప్పండి. తప్పకుండా పాడమని చెప్తాను. బాబు విశ్వం, ఈయన ఈ ఊరి జమీందారు గారు. నమస్కారం అండి. నీకోసమే వచ్చాను బాబు. నాకోసమా? బాబు, నా కూతురు పంజరంలో చిలకల తనను తానే బంధించుకుని రోజులు గడుపుతుంది. నీ పాట విన్న తర్వాతనే గూడు విడిచి బయటకు వచ్చింది. నా కూతురు మనసు మారినందుకు నేను ఎంతో సంతోషించాను. కానీ నువ్వు మా అమ్మాయిని ఇక్కడికి రావద్దన్నావుగా. దాంతో దాని మనసు గాయపడింది. దాని మనసుని నీ పాట తప్ప మరొకటి సేద తీర్చలేదని ఖచ్చితంగా చెప్పగలను. బాబు, దయచేసి ఆమె కోసం నువ్వు మరోసారి మా ఇంటికి వచ్చి పాట పాడి ఆమెను సంతోషపెట్టు. అయ్యా, నన్ను వెతుక్కుంటూ వచ్చారు, మీకోసం వస్తాను. నా పాట విని మీ అమ్మాయి సంతోషిస్తుందని నాకు నమ్మకం లేదు. కారుణలపైన కోయిల పాట విని ఈ లోకమే మైమర్చిపోతుంది. పాట విని సంతోషించే మనసు ప్రధానం, కానీ అది ఎవరు పాడారు అన్నది ముఖ్యం కాదయ్యా. గానానికి రాళ్ళు సైతం కరిగిపోతాయనడానికి ఎన్నో ఉదాహరణలు. నువ్వు ఆయనతో వెళ్ళు బాబు. అది కాదండి, వెళ్ళు బాబు. విశ్వం, ఆగిపోయావే, లోపలికి రా. రా. నువ్వు ఒక పాట పాడి నా బిడ్డను సంతోషపరచవయ్యా. పాడు బాబు. గూడులోనే రాగేలినా శోకానడిగేలినా చేమంతి పువ్వై రావా పాడే ఎద పాడే నీకే అది నీకే ఇక తెరలను తెరుచుకుని రాచిన గజను రావా నా తరపుల కవ్వడికే నీ బదలిక మరిచేవా చేమంతి పువ్వై రావా పాడే ఎద పాడే నీకే అది నీకే. విజయ, ఇప్పుడు నీకు సంతోషమేనమ్మా?
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. ఏయ్, ఏంటిది పావులో నరకడతా? హల్వా చూడగా ఆకాలనిపించింది. హల్వా నాకూడదు, నేను పెడుతుంటాను, నువ్వు తిను. అది తిను. ఇక యోగా స్టార్ట్ చేద్దామా? అది తిరుగు. ఏంటిది పావులుగా మెరికి తిరుగుతున్నా? నీళ్ళని చూడగానే చలి పుట్టింది. ఓహో, చలి మెలికలా? ఇంకా ఎన్ని రోజులు చేయాలి యోగా? దీనికి లిమిట్ అంటూ లేదు. త్వరగా నయం చేస్తారుగా. అందుకే నా ప్రయత్నం. వాటర్ ఫినిష్ చేస్తాను. ఒరే స్వామి, నా చేతే హల్వా తెచ్చించి నా గూటిలో రామజలకిచ్చి కొట్టుకుపోదాం అనుకున్నావా? వదిలిపెట్టండి రా. ఈ వసంత కోకిల మనసు తిరిగి మార్చి అప్పుడు చెప్తా. ఏంటి లోపలికి వెళ్ళాలి, బయటికి రాలేదు? మునిగిపోయారా? మొక్కుకున్నావా? అవును, నేను సంతోషంగా ఉండాలని మీరు మా ఇంటికి వచ్చి పాట పాడి నన్ను సంతోషపెట్టారు. మా నాన్నగారి మనసు కుదుటపడింది. మతస్థిమితం లేని మీ అమ్మగారికి త్వరగా నయమవ్వాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. అలా జరగాలని మీ అమ్మగారి కోసం అమ్మవారిని ప్రార్థించి అంగప్రదక్షిణ చేస్తున్నా. ఇలా చేస్తే ఈ అమ్మవారి దయ వల్ల త్వరగా నయమవుతుంది. ఏంటి కృతజ్ఞత? కాదు, బాధ్యత. చిన్నమ్మా, ఏంటి మీనాక్షి? అయ్యో బాబోయ్, తిరుపతి బంగారు రాజు మెరిసినట్టు ఎంత మెరిసిపోతున్నారమ్మా. ఇంత అద్దాలు ఇంట్లో దాచుంటే ఎలాగమ్మా? ఏం మీనాక్షి, ఇవాళ చేపలు పట్టడానికి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ చేపలు పట్టలేదు. వాటికన్నా నా మనసుకు నచ్చింది ఒకటి తీసుకొచ్చాను. అరే, చాలా బాగుంది. ఎక్కడిది? చేపలు దొరకలేదని చెరువు గట్టునే నడిచి వెళ్తున్నానా, అప్పుడు నా కాలు కింద గుచ్చుకుంది. ఏంటిని చేసి చూస్తే సంతోష శంఖ. సంతోష శంఖ? ఇది ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది, కానీ పౌర్ణమి రోజు మాత్రం ఒడ్డుకొచ్చి తన పేరుతో సంతోషంగా గడుపుతుంది. దీన్ని నా చేతిలోకి తీసుకున్నానా, పక్కనే నాకు ఒక శబ్దం వినిపించింది. ఏంటారు చూస్తే నా ప్రియుని నా నుంచి విడదీయకు అని ఇంకో శంఖ చెప్పింది. సరే, ప్రేమికులు ఎందుకు విడదీయడం అని దాన్ని కూడా తీసుకున్నారు. తీరా చూస్తే 4 వైపుల నుంచి చిన్న చిన్న ఏడుపు శబ్దాలు నా కాళ్ళకు చుట్టుకొని మొత్తం 108 శంఖాలు నన్ను కదలలేకుండా అడ్డుపడ్డాయి. ఏంటని అడిగితే, అక్క అక్క, మా రాజుని రాణిని కలిపినట్టుగానే మమ్మల్ని కూడా కలిపేయని అడిగి, సరే కదా అని ఒడ్డునున్న నారపోగు తీసుకొని ఒక్కొక్కటిగా దండ చేయడం మొదలెట్టాను. అలా చేస్తుంటే ఒకదానితో ఒకటి రాసుకొని సిగ్గుపడిపోయాము. ఎలా నవ్వాయో తెలుసా అమ్మా? ఇలా సంతోషంగా ఉండే శంఖమాల మీరు వేసుకుంటే బతికంతా సంతోషంగా ఉంటారని మీకోసం తీసుకొచ్చాను. వేసుకోండి తల్లి. ఏ, నువ్వే వేసుకోవచ్చుగా? నేను వేసుకుంటే నేను మాత్రమే సంతోషంగా ఉంటాను, కానీ మీరు వేసుకుంటే ఈ ఊరంతా సంతోషంగా ఉంటుంది. వేసుకోండి అమ్మా, వేసుకోండి తల్లి. వస్తానమ్మా. స్వాతి ముచ్చమాల ఒళ్ళు తాపి తొల్లిపోతుంటే ఏంటిలా ఒంటరిగా కూర్చున్నారు? ఊరికేనా? అవును, నువ్వేంటిలా? ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే. నా మనసు చెప్పింది నువ్వు ఇక్కడికి వస్తావని. నా మనసు చెప్పింది. ఏమని? మీరిక్కడ నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారని చెప్పింది. అవును, చేతులు ఏంటిది? దీన్ని సంతోష శంఖం అంటారు. దీంట్లో ఉండే 108 శంఖాలు దీన్ని వేసుకున్న వాళ్ళ మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాయిట. దీన్ని మీరు వేసుకోండి, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ అమ్మగారికి త్వరగా మేమవుతుంది. తీసుకోండి, దీన్ని సంతోషంగా మెల్ల వేసుకోండి.
పాడే ఎదపాడే నీకే అది నీకే ఇక తెరలను తెరుచుకుని రాచిన గగను రావా తలకుల చౌవడికే నీ బతలిక మరిచేవా చేమంతి పువ్వై రావా పాడే ఎదపాడే నీకే అది నీకే చల్లగాలి నీడు ఆలకించనీకు హసులిందుకే పైరగాలి బాగే పైటంటి పూజ పైరి బొమ్మ నీకు బాధ ఎందుకే ఈ వేదన ఈ శోధన ఇకపై మరచుతో వెండి వెండలే రెండు కన్నుల వెండినే తెలుసుకో ఈ వేదన ఈ శోధన ఇకపై మరచుతో వెండి వెండలే రెండు కన్నుల వెండినే తెలుసుకో చేమంతి పువ్వై రావా పాడే ఎదపాడే నీకే అది నీకే చల్లనైన రాగం చల్లిపోయు మేఘం వెలువాయగానం పల్లవించే నింగి నేల చూడి ఆడేనంత నేడు కమ్మనైన కాలం తాళం వేసే చూడు ఆ పండుల 7 రంగులే అమ్మమ్మా స్వాగతం అంతులేనిది అందమైనది తీయని జీవితం ఆ పండుగల 7 రంగులే అమ్మమ్మా స్వాగతం అంతులేనిది అందమైనది తీయని జీవితం చామంతి పువ్వై రావా పాడే ఎదపాడే నీకే అది నీకే ఇక తెరలను తెరుచుకుని రాచిన కథను రావా నా తలపుల కవ్వడికే నీ బసలిక మరిచేవా చేమంతి పువ్వై రావా ఆ సుందరమూర్తిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉందయ్యా. ఓ పని చేద్దాం, ఊరు పారిపోదాం. పారిపోవడం ఓల్డ్ స్టైల్. మనం పెళ్లికి ముందే పిల్లాన్ని కనబ్బాయి. అదే న్యూస్ స్టైల్ అయ్యా. ఒక ఆడదాని నోటి నుండి రావాల్సిన మాట్లాడేది అలా చేయడం తప్పు కదా. ఏంటి తప్పు? అసలు ఏంటి తప్పు? ఇలారా తప్పు చేయకూడదే పెద్ద తప్పు. మరి ఏంటి? ఆ సుందరమూర్తి ఊళ్ళో ఎవరు ప్రేమించుకోనకూడదు, పెళ్లి చేసుకోనకూడదు అంటున్నాడు. మరెలా మన పెళ్లి జరిగేది? అందుకే చెప్తున్నాను, కుట్టు చప్పుడుగా తప్పు చేసి నీలాంటి అందమైన ఓ పిల్లాన్ని కనేసి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం.
ఎంత గుడ్డిదైనా ఈ చింపాంజీ గారి కూడా లవ్ చేస్తుందంటే అది కళ్ళున్న గుడ్డిది. మాది పవిత్రమైన లవ్వు. ఇది కళ్ళు కళ్ళు కలిసిన లవ్వు కాదు. మనసు మనసు ఒకటైన లవ్వు. మమ్మల్ని ఎవరు విడదీయడం కష్టం. నీ చావుని ఆపడం కూడా కష్టం. ఏంటో అవుతున్నావు? నీ గురించి ఎలా చెప్తున్నా, నువ్వు లవ్ చేస్తున్నావే 2 జల పిల్ల, ఆ పిల్లకి నాగదోషం ఉంది. ఆమె నిన్ను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి ఆమె తన నాలుకతో నీ లిప్పు మీదో లేక నీ ముక్కు మీదో తాకిందంటే ఆ తత్పరం నువ్వు అవుట్. నీకు ఆ పిల్ల దొరకలేదని కుళ్ళు తోటగా చెప్తున్నావు కదరా? అలానే లేదులే, జాగ్రత్తగా గమనిస్తే నువ్వే కనుకోవచ్చు. అంతెందుకు, రేపు శుక్రవారం మన ఊరి నాగులపుట్ట దగ్గరికి నువ్వే వచ్చాడు. అక్కడ ఆమె నాగదోషం కారణంగా కొంచెం కొంచెం పావులా ప్రవర్తిస్తుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది. పోను పోను నీకు తెలుస్తుంది. మళ్ళీ ఏమిటి? నువ్వు ఆ స్వామి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, అది నాకు తెలుసు. కానీ ఏ జన్మలోనూ మీరిద్దరూ ఒకటిగా కలవడం కష్టం. కలవడం కష్టమా? ఏంటి మనది? అతని జాతకంలో నాగదోషం ఉందమ్మా. నాగదోషం? అయ్యో, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అతను ఏం చేసినా లాభం లేదు. నువ్వే ప్రతి శుక్రవారం మన ఊరి నాగులపుట్ట గుడిలో పచ్చి కోడిగుడ్డుని టపీ టపీమని పగలగొట్టి తాగేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషం పోయి మీరిద్దరూ ఒకటి కావచ్చు. నాకెలాగూ అదృష్టం లేదు. నువ్వు అతను ఏకమై సంతోషంగా జీవించున్నాను. వెళ్ళొస్తాను. నీ సుఖమే నీ కోరుతున్నా. మళ్ళీ నువ్వు ఆ స్వామి గారితో ఎలా లవించి చేస్తావో చూస్తానే. బాగుందా? ఏంటలా చూస్తున్నారు? ఇంత అందమైన శరీరంలో అసలైన అందాన్ని చూపించకుండా దాచుకున్నావే. ఏం దాచాను? నీ కాలు పైన మోకాలకు పక్కగా ఒక పచ్చ ఉంది. అలాగా? విజయ, విజయ, నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావమ్మా? ఆ రోజు నా చెల్లెలు గడప దాటి వెళ్ళటం వల్ల ఇప్పటికీ నేను అవమానంతో కుంగిపోతున్నా. ఈ రోజు నువ్వు గడప దాటి వచ్చావన్న సంగతి తెలిస్తే నేను ప్రాణాలతో బతకలే. దయచేసి ఇంటి ఛాయలకు రాకు, వెళ్ళిపో. ఈ ఊళ్ళో ఉన్నంత వరకు ఆ సుందరమూర్తి మనల్ని ఎలాగో బతుకునేవాడు. అందుకే పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పారిపోదాం. ఎక్కడా ఊరు జమీందారు? వాడిని రమ్మని చెప్పరా. నువ్వొక జమీందారువి, ఇదొక ఊరు. మా కుటుంబంలో జరిగిన తప్పుకి వీళ్ళ ముందుకు బలి చేస్తావు. ఆ తప్పు అండగా ఉండి చేయించింది ఈ ఊరి జనాలేరా. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఏంటనేది నువ్వు చూసి వెళ్ళు. సుందరమూర్తి, ఇక మీదటి ఈ ఊళ్ళో ఎవడూ పెళ్లి మాటే ఎత్తని విధంగా నేను వీళ్ళని శిక్షించబోతున్నాను. వీళ్ళ అమ్మ బాబుని తీసుకుంటా. పిల్లకి కనతండ్రి నువ్వేగా. ఇలా చూడు, ఆడపిల్లని కన్నందుకు నువ్వు కాళ్ళు కడిగి కట్నమిచ్చి కన్యాదానం చేయాలి. నీకు ఆ కష్టం లేకుండా నువ్వే దీన్ని సాగనంపుతున్నావు. సంతోషంగా నీ కూతుని నీ చేత్తోనే ఉరితీయమ్మా. తీయమ్మా. అయ్యా, మమ్మల్ని ఏమైనా చేయండి అయ్యా. మా అబ్బాయిని మాత్రం వదిలేయండి అయ్యా. ఏంటి, నీకు తల కొడుకు పెట్టడానికి కొడుకు కావాలా? ఏ తండ్రి కొడుకు పెడితే సరిపోదా? అందులోనే తప్పేం లేదు. ఏంటి సెంటిమెంటా? కన్నవాళ్ళన్నాక అభిప్రాయం ఉండే తీరుతుంది. అందుకని నీ కొడుకు ఉరితాడు, నువ్వే లాగమ్మా. లాగమ్మా. పెళ్లిలో మంగళసూత్రాన్ని కన్నవాళ్ళు ముట్టుకొని ఆశీర్వదిస్తారుగా, అదే విధంగా నీ కూతురు ఉరితాడు నువ్వు, నీ కొడుకు ఉరితాడు నువ్వు. లాగి
సంతోషంగా స్వర్గాన్ని పంపించండి. ఆహా, మీరు లాగరు. సెంటిమెంట్ కన్న బిడ్డలుగా మనసు కష్టంగానే ఉంటుంది. నేనే లాగుతాను. రై వాళ్ళ చేత కట్టేంట. ఒకటి గుర్తుంచుకోండి, నాకు పెళ్లి కాకుండా ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి కాకూడదు. అలా జరిగిందా వాళ్ళకి ఇదే. ఎక్కడికో పరుగు. పెయ్యలు బలమా ఏంటి? అవును, అదే కదా మీ ఊరు. మీ ఊరు పేరు అడిగితే చెప్తావు, మీ పేరు అడిగితే చెప్తావు, మీ అమ్మ పేరు అడిగినా చెప్తావు, కానీ మీ నాన్న పేరు అడిగితే మాత్రం చెప్పవేంటి? తప్పుగా ఏమి అడగలేదే. మీ నాన్న పేరు ఏంటని? అది నీకు అనవసరమైన విషయం. వెళ్ళిపో. ఎందుకయ్యా అమ్మాయిని కొట్టావు? ఎందుక? నా తండ్రి ఎవరో నాకే తెలీదు. ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా మీ నాన్నెవరు మీ నాన్నెవరు అంటూ అడిగి నన్ను అవమానిస్తోంది. అందుకే కొట్టాను. నీకు ఈ లోకంలో చెప్పుకోవడానికి అమ్మాయినే ఉంది బాబు, కానీ తన తల్లి తండ్రి లేని అనాథ పిల్ల. చిన్న వయసు నుంచి చేపలు పట్టి తన పొట్ట గడుపుకుంటుంది. నీళ్లలో ఉండి చేప ఏడిస్తే అది బయటకు తెలియదు బాబు. తను ఒక అనాథని అని తలుచుకుంటూ మనసులోనే బాధపడుతూ ఉంటుంది. అందుకని ఎవరు కనిపించినా ఊరు పేరు అయిన వాళ్ళు అన్నీ అడిగి వాళ్ళకైనా అయిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని తను సంతోషపడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని తొందరపడి చేసుకున్నావు కదా. మీనాక్షి, 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 నీ గురించి అన్ని వివరాలు సుబ్బరామయ్య గారు చెప్పారు. నేనే ఆవేశంలో తొందరపడి నిన్ను కొట్టాను. నన్ను క్షమించు. కంటి గోదారి అల పొంగిపోయే బ్రతుకువే ప్రశ్నగా ప్రశ్నలే బ్రతుకుగా ఒంటిగా సాగగా కంటి గోదారి అల పొంగిపోయే కంటి గోదారి అల పొంగిపోయే గాయము చేసినానమ్మ నన్నించు నన్ను పూవంటి నీయదను నీలా వచ్చినానమ్మ పొరపాటు నాదేనులే
ఎంత కనరాక ఎదనిండిపోయి తోడు లేక కంటి దారాల కందిసావే ప్రేమ చవి చూపలేను నీ కోసమే ఇంక ఏనాడు కన్నీరు రాదే ఒకనాడను కలసి తారేమిగా కడకు చేరేది తీరనాయేమిగా ఆంగిలో చుక్కల జంటై మనం బ్రతుకు పండించుకుందాము కలకాలం గూడు లేక జంట కలరాగద కందిసావే తోడు లేక కంటి జాడాల కందిసావే బ్రతుకుగా ప్రశ్నగా ప్రశ్నలే బ్రతుకుగా ఒంటిగా సాగగా కంటి జాడాల కందిసావే కంటి గోదారి అల కుంగిపోయి